నమస్తే, వెల్కమ్ టు జేఎల్ టీవీ న్యూస్. ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కును కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పెడితే సహించేదే లేదని సిపిఐ నేత జేవీవీ సత్యనారాయణ హెచ్చరించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రం దిగి వచ్చేంత వరకు దశల వారీగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజే స్టాలిన్, ఎం స్పైడిరాజు, బూసి వెంకట్రావు, విమల, చంద్రశేఖర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నూటికి 100% కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దుర్మార్గం. కనుక అనేక త్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఏంటంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఉండి సుమారు 7 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తిని చేస్తున్నటువంటి ఆంధ్రులకి గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ గారు ఏమీ కాకుండా దీన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ప్రకటించినట్లయితే ఆంధ్రులందరూ కూడా ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. ఈ రోజుని 18,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 20,000 మంది ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ మొత్తం దేశంలోనే ఉక్కు స్వయం సమృద్ధి అయ్యే విధంగా ఈ ప్లాంటు భారతదేశానికి ఒక వెన్నుముగ్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాజువాక ప్రాంతం కానీ విశాఖపట్నం కానీ ఈ రోజున ఏంటంటే ఒక ఉక్కు నగరంగా అది రూపొందిందంటే అది స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. కనుక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమలే నూతన దేవాలయనేటువంటి నినాదంతో అటు బిలాయ్ స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు కూడా ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేసి ఈ రోజుని కోటాను కోట్ల మంది ప్రజల యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి నాటి ప్రభుత్వాలు కృషి చేసినట్లయితే ఈ రోజుని నరేంద్ర మోడీ కళ్ళబొల్లి మాటలు చెప్పి యువకుల్ని అట్లాగే యువతుల్ని కూడా మోసం చేసి ఏంటంటే మొత్తం పబ్లిక్ సెక్టార్ కార్మికులు ప్రజల యొక్క నోటు దగ్గర కోడిని తీసేటువంటి పరిస్థితిని ఆయన కల్పిస్తున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారుల దగ్గర 130 కోట్ల మంది భారతీయులు కూడా ఓడుగుం చేసుకునేటువంటి పరిస్థితిని ఆయన సిగ్గు లేకుండా కల్పిస్తున్నాడు అనేది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రైవేటు వారికి కట్టబెట్టడం కోసం ప్రభుత్వం దీని మీద నష్టాలనేటువంటి ముద్ర వేసింది. నిజానికి ఇది నష్టం కాదు, ఆర్థిక భారం మాత్రమే. మేము ఈ పరిశ్రమని రెండింతలుగా నిర్మాణం చేయడం కోసం మీ అనుమతితో ప్రభుత్వ బ్యాంకు నుండి 8,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాం. కానీ ఆ అప్పు మీద వడ్డీలు కలిపి మీరు నష్టంగా చూపిస్తూ ఉన్నారు. ఇది నష్టం కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. నిజంగా మీ భాషలో ఇది నష్టం అయితే దీన్ని అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మాకున్నటువంటి అప్పులని ప్రభుత్వమే ఈక్విటీగా మార్చండి, లేదా ఎవరైతే బ్యాంకు వారు మాకు రుణం ఇచ్చారో ఈ స్టీల్ ప్లాంట్లో వారికి వాటా కల్పించండి, లేదా మాకు నిరంతరము ముడి ఇనుము సరఫరా చేస్తున్నటువంటి ఎన్ఎండిసిలను మమ్మల్ని కలపండి, లేదా ఎన్ఎండిసి నుండి ఒక బ్లాక్ తీసుకొచ్చి మాకు కేటాయించండి. అలాగైతే మీరు అన్నట్టు ఈ పరిశ్రమ సర్వైవ్ కాగలదు. లేదా ఈ అప్పుల మీద 5 సంవత్సరాల పాటు రుణము వడ్డీ మీద మారిటోరియా విధించడం ద్వారా ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని నేడు ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకు ఎత్తుగడలను ఈరోజు ప్రధానికి అంతా కూడా తిప్పికొడుతున్నారు. ఒకటే జెండాలన్నీ పక్కన పెట్టి విశాఖ ఉక్కుని కాపాడుకునే దిశగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 46 గ్రామాల ప్రజలంతా కూడా ఆ రోజు ముందు చూపుతో ఈ భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఉన్నట్టయితే మా పిల్లలకు కూడా దీని మీద ఉపాధి కలదని పెద్ద ఆస్త ఈరోజు చాలా చౌకగా ఈరోజు ప్రభుత్వానికి సంస్థలన్నీ వాళ్ళ తాలూకు అన్ని కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు 32 మంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ రక్తంతో చిందించి కట్టినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ప్రధాని కొంత కూడా చూస్తూ ఊరుకోవడం కబడ్దార్ నరేంద్ర మోడీ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరో ఉద్యమం నడపాల్సి వస్తుంది. ఇందాక నాయకులు మాట్లాడారు, అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడేవారు, ఎంతో ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు ఓట్లేసి గద్దెనెక్కారు, ఆ ప్రజల ప్రయోజనాన్ని కూడా దొంగలో తొక్కారు. 99% మంది ప్రజల తాలూకా ప్రయోజనాన్ని కూడా పక్కన పెట్టి కేవలం 1% మంది ఉన్నటువంటి అంబానీ, అదానీ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారు వాళ్ళందరూ కూడా ఊడుకుని చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానికి కొంత కూడా బుద్ధి చెప్తారు. మీరు ఏదైతే ఈ రోజు విశాఖ ఉక్కిని ప్రైవేట్ పరం చేస్తారో ప్రైవేట్ పరం చేయకుండా అవసరమైతే మరొక పెద్ద ఉద్యమం చేసి ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఈ ప్రైవేట్ పరం చేయడాన్ని ఆపేసి ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటా విశాఖ ఉక్కు
హక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పేసి మరొకసారి ఉద్యమం చేపడతాం. అలాగనే ఉత్తరాంధ్ర జిల్లాలకి పోరాటాలు కొత్త కాదు, పోరాటాలు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలు కాబట్టి అల్లూరు సీతారామరాజు రక్తం చిందించడం ఈ నెలలో మరొకసారి ఉక్కు పరిశ్రమ ఉద్యమం చేపట్టి ఉక్కుని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుకుంటాం. ఎక్కువగా మహిళలు దీంట్లో భాగస్వాములు సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు JLTV న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.